టాలీవుడ్ లో కంటెంట్ నమ్ముకుని వరుస సక్సెస్లతో తనకంటూ ఒక బ్రాండ్ క్రియేట్ చేసుకున్న హీరో అడవి శేష్. క్షణం నుంచి మొన్నటి మేజర్ హిట్ 2 వరకు శేష్ సినిమా అంటే ఏదో ఒక వైవిధ్యం ఉంటుందనే నమ్మకం ప్రేక్షకుల్లో బలంగా ఉంది. అందుకే ఆయన ప్రతి సినిమాపై ఒక ప్రత్యేకమైన క్యూరియాసిటీ ఉంటుంది. తాజాగా విడుదలైన డెకాయిట్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. అయితే గతంలో వచ్చిన శేష్ సినిమాలతో పోలిస్తే డెకాయిట్ సినిమా టాక్ మిక్స్డ్ టాక్ రావడంతో ఈ సినిమా సేఫ్ జోన్ లోకి వస్తుందా లేదా అనేది ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా నిలిచింది. గత కొన్నేళ్లుగా శేష్ ఫ్లాప్ అనేది ఎరుగని హీరోగా దూసుకుపోతున్నారు. అయితే డెకాయిట్ సినిమాకు మాత్రం మొదటి రోజు నుంచి మిశ్రమ స్పందన లభించింది. కథలోని ఎమోషన్స్ కొన్ని వర్గాలకు నచ్చినా మరికొందరికి మాత్రం స్లో నెరేషన్ అనే ఫీలింగ్ కలిగింది. సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్ వద్ద మళ్లీ ఆ స్థాయిలో హడావిడి కనిపించలేదు. ఈ మధ్యలో వచ్చిన రాకాస, బైకర్ వంటి చిత్రాలు డీసెంట్ హిట్స్ అనిపించుకున్న శేష్ సినిమాపై ఉన్న భారీ అంచనాల దృష్ట్యా డెకాయిట్ పై అందరి దృష్టి పడింది. అయితే సినిమా ఫలితాన్ని కేవలం థియేటర్ కలెక్షన్లతోనే లెక్క కట్టలేం. డెకాయిట్ సినిమా మేకర్స్ ఒక విషయంలో చాలా సేఫ్ గా ఉన్నారు. అదే నాన్ థియేట్రికల్ బిజినెస్. అడవి శేష్ సినిమాలకు హిందీ మార్కెట్ మరియు ఓటీటీల్లో మంచి డిమాండ్ ఉండడంతో డిజిటల్ రైట్స్ ద్వారా మేకర్స్ ఇప్పటికే భారీ మొత్తాన్ని వెనకేశారు. నిర్మాణ పరంగా చూస్తే మేకర్స్ ఇప్పటికే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయ్యారనేది ట్రేడ్ టాక్. నిర్మాతలు సేఫ్ అయినా బయ్యర్లు సేఫ్ అవ్వాలంటే థియేట్రికల్ కలెక్షన్స్ ముఖ్యం. డెకాయిట్ విషయంలో కలెక్షన్స్ ఆశించిన స్థాయిలో ఉన్నప్పటికీ శేష్ మునుపటి సినిమాల రేంజ్ లో మాత్రం లేవు. దీనికి ప్రధాన కారణం మిక్స్డ్ టాక్ కావచ్చు. అయితే ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థే స్వయంగా డిస్ట్రిబ్యూట్ చేసింది. కాబట్టి థియేట్రికల్ రన్ నుంచి వచ్చే ప్రతి రూపాయి మేకర్స్ కే వెళ్తుంది. థియేట్రికల్ గా సినిమా బ్రేక్ ఈవెన్ కావాలంటే ఇంకా కొంత వసూళ్లను సాధించాల్సి ఉంది. ఓవరాల్ గా చూస్తే డెకాయిట్ సినిమా అడవి శేష్ మార్కెట్ స్టామినా మరోసారి నిరూపించింది. టాక్ తో సంబంధం లేకుండా ఓపెనింగ్స్ రాబట్టడంలో శేషు సక్సెస్ అయ్యారు. నాన్ థియేట్రికల్ పరంగా సినిమా సేఫ్ జోన్ లో ఉన్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద క్లీన్ హిట్ అనిపించుకోవాలంటే రాబోయే రోజుల్లో నిలకడైన వసూళ్లను రాబట్టాలి. మరి సెకండ్ వీకెండ్ నాటికి ఈ డెకాయిట్ బాక్సాఫీస్ ను ఎంతవరకు కొల్లగొడతాడో చూడాలి.